బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సర్ ప్రక్రియ మొన్న రాత్రితో ముగిసింది. అయితే సర్ వెరిఫికేషన్ పైన ఒక బిగ్ అప్డేట్ ఇది. సో తెలంగాణలో ఉన్నటువంటి 1,20,00,000 మంది ఓటర్లు రిస్క్లో ఉన్నారంట. సర్ ఫారం నింపనటి వాళ్ళ సంఖ్య 73 లక్షల మంది సర్ ఫారంని నింపలేదు. ఫారంలో సరైనటువంటి వివరాలు ఇవ్వరని వాళ్ళ సంఖ్య 60 లక్షల మంది ఉంటే వివరాల్లో తప్పులు మ్యాపింగ్ కాని వారికి నోటీసులు కూడా జారీ చేయబోతున్నారంట ఎన్నికల అధికారులు. ఇక సర్ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినటువంటి 73 లక్షల మందికి మరో ఛాన్స్ కూడా ఉండబోతోంది. నోటీసు వస్తే గడువులోగా స్పందించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇక ఫారం 6 ద్వారా కొత్తగా ఓటు నమోదు కూడా అవకాశం ఉంటుంది. వివరాలన్నీ వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత తిరిగి ఓటర్ జాబితాలోకి పేరును జోడించే అవకాశం ఉంది. ఎలాంటి సందేహాలున్నా తమను కలవాలంటున్నారు ఎన్నికల అధికారులు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటర్ జాబితాలో చోటు ఉంటుందని చెప్తున్నారు ఈసీ. సో ఒకసారి మీకు ఆ డీటెయిల్స్ చెప్తాను. ఒకసారి ఫుల్గా ఫామ్ ప్లే చేయండి పీసీఆర్. సో ఓవరాల్గా ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ నుంచి అఫీషియల్గా వచ్చినటువంటి ఒక లేఖ. సో దీని ప్రకారంగా ఒకసారి మీరు గమనిస్తే సో నో నెంబర్ ఆఫ్ ఎన్యూమరేషన్స్ ఒకసారి హోల్డ్ చేయండి ఇది. సో మొత్తం ఎంత ఓటర్లు 3,38,26,448 మంది ఓటర్లు 100% ఇది. సో ఫామ్లు డిజిటలైజ్ అయిన వాళ్ళు ఎంతమంది 2,64,87,214 మంది 78% మందికి వాళ్ళు సర్లో నమోదు చేసుకున్నారు. రైట్. ఇంకోవైపు ఎంతమంది డెత్స్ ఉన్నాయో కింద మీరు గమనించండి. ఆ డెత్స్ రేంజ్ కానీ లేకపోతే ఎంతమంది ఆ ఫామ్ని సబ్మిట్ చేయలేదన్నప్పుడు సో మొత్తంగా సబ్మిట్ చేయని వాళ్ళ సంఖ్య ఎంత సబ్మిట్ అది బట్ అన్కలెక్టబుల్ ఇంకా వాళ్ళు కలెక్ట్ చేసుకున్నటువంటి ఫామ్స్ 73,39,234 మంది అంటే 21% మంది ఇంకా అన్కలెక్టబుల్. రైట్. దీంట్లో 9 లక్షల మంది చనిపోయారు. 11 లక్షల మంది వాళ్ళు అన్ట్రేసబుల్గా అంటే ఎక్కడున్నారో తెలియదు, లొకేషన్ మారారో తెలియదు. పర్మనెంట్గా షిఫ్ట్ అయిన వారు 45 లక్షల మంది. ఇక ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్న వారు 6 లక్షలు, ఇతరులు 1,00,000. దీంట్లో 73 లక్షలు కలెక్ట్ చేయనివి. మరి మిగిలినటువంటి ఇంకొక 60 లక్షల సుమారుగా దాంట్లో రకరకాలుగా తీరుగా ఉన్నాయి. మొదలైన 1,20,00,000 మందికి ఇప్పుడు కొంత వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నవారు. 1,20,00,000 మంది రిస్క్లో ఉన్నవారు. సో 73 లక్షల మందికి మరి తిరిగి అవకాశం ఉంటుంది. వీళ్ళంతా మరణాల సంఖ్య పక్కన పెడితే మిగిలిన వారంతా కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళంతా తిరిగి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. కొత్త ఐడెంటిటీ కార్డ్స్ కోసం ఎలిజిబిలిటీ కోసం ట్రై చేయవచ్చు. రకరకాల ప్రక్రియలు ఉంటాయి. బట్ ఏదేం జరిగినా సర్ ప్రక్రియ ఇప్పుడు ఒక్కసారిగా అందరినీ కూడా షాక్ గురి చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ఎప్పుడు కొత్త అప్లికేషన్స్ ఉండబోతున్నాయి? నాకు తెలిసి డ్రాఫ్ట్ వచ్చేసి August 17th, ఎగ్జాక్ట్ ఐ డోంట్ నో ద డేట్, బట్ August 17th ఏదో డ్రాఫ్ట్ రాబోతోంది, ఎలక్టోరల్ డ్రాఫ్ట్ లిస్ట్ రాబోతోంది. ఆ తర్వాత ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది? ఇప్పుడు ఆ ఓటర్ ఐడి డిలీట్ అయిన వాళ్ళు, ఓటర్ ఐడికి సంబంధించి కలెక్ట్ చేయలేనటువంటి వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు? రైట్. సర్ ప్రక్రియకు సంబంధించి మనం అప్డేట్ చూస్తూ ఉన్నాము. దీంట్లో ఒక్కసారి మీకు ఆ పక్కన ఫార్మాట్ చూస్తుంటే 3,38,26,448 మంది ఓటర్లు తెలంగాణ వ్యాప్తంగా ఉంటే దాంట్లో నెంబర్ ఆఫ్ ఎన్యూమరేషన్స్ ఫామ్స్ డిజిటలైజ్ అయినవి 2,64,87,214 మాత్రమే. తొలగించబడ్డవి అక్కడ 73,39,234 మంది ఇంకా అన్కలెక్టబుల్గా ఉండిపోయారు. సో మరో అప్డేట్స్ ఏంటి సర్ ప్రక్రియకు సంబంధించి? మళ్ళీ ఓటర్ ఐడి అప్లై చేసుకోవాలంటే ఎప్పటి నుంచి అలా ఉండబోతోంది? ఎటువంటి క్రైటీరియా మళ్ళీ చూడబోతున్నారు? వాళ్ళకి కొత్తగా అంటే ఫామ్ని సబ్మిట్ చేయని వాళ్ళు లేదా అడ్రస్ వేరే దగ్గరికి మారిన వాళ్ళు ఎప్పటి నుంచి మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఫీజిబిలిటీ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి సర్ వెరిఫికేషన్ లో మొత్తం దాదాపు రిస్క్ కి సంబంధించినటువంటి 1,20,00,000 మంది ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అధికారికంగానేమో ఇప్పటివరకు నిన్న రిలీజ్ చేసినటువంటి లెక్కల ప్రకారం మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు నమోదుకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్యూమరేషన్ ఇప్పటివరకు అయిన దాంట్లో 2,64,87,214 ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ అయ్యాయి అనేటువంటిది ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారికంగా నిన్న వివరాలు వెల్లడించారు. మొత్తం ఓటర్లలో 78.35% మాత్రమే ఎన్యూమరేషన్ అయ్యాయి, ఫారాలన్నీ కూడా డిజిటలైజేషన్ అయినట్టు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు అంటే 73,39,234 అన్కలెక్టబుల్ గా గుర్తించారు. అంటే 21.6
0.70%, దాదాపు 22% సంబంధించి అన్ట్రేసబుల్ గా ఉన్నాయి. వీళ్ళంతా వివిధ ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, కొంతమంది చనిపోయినటువంటిగా గుర్తించినటువంటి వాళ్ళు, ఇంకా కొన్ని నమోదు చేసుకున్నటువంటి వారు ఫారాలు తీసుకున్నారు కానీ వాళ్ళు సబ్మిట్ చేయలేదు. వారికి సంబంధించినటువంటి ఇప్పుడు చనిపోయినటువంటి వారి ఓట్లకు సంబంధించి 9,22,230 మందిని గుర్తించారు ఎలక్షన్ కమిషన్. దానికి సంబంధించిన వివరాలు బయటికి అధికారికంగా వెల్లడించారు. ఇంకా ఇప్పటివరకు అటెండ్ కానటువంటి వాళ్ళు, కనీసం అడ్రస్ దాని ట్రేస్ అవుట్ కానటువంటి వాళ్ళు 11,25,546 మంది ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తానికి శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు, హైదరాబాద్ లో ఉన్నటువంటి వారు ఇతర ప్రాంతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి వాళ్ళు, అక్కడ వాళ్ళు ఎనిమరేట్ చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 45,18,966 మందిగా గుర్తించారు. సో ఇక్కడ డబ్లింగ్ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ జిల్లాలో తరలిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఇప్పటివరకు కొత్తగా 66,70,000 మంది ఇంకా కొంతమంది కొత్తగా నమోదు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ రకంగా అన్కలెక్టబుల్ గా గుర్తించినటువంటి ఎన్యుమరేషన్ ఫారాలు వివిధ రీజన్స్ తో 1,22,000 మంది వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తించారు. ఇవన్నీ డీటెయిల్స్ చూస్తా ఉంటే కొత్తగా తెలంగాణలో డబ్లింగ్ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ నమోదు చేసుకున్నటువంటి వారు, తర్వాత మ్యాపింగ్, తర్వాత తప్పులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇవన్నీ ఎన్యుమరేషన్ ఫారాలకు సంబంధించి గుర్తించారు. 73 లక్షల మందికి మరొక ఛాన్స్ వస్తుందా, రేపు ఫ్యూచర్ లో మళ్ళీ అవకాశం కలుగుతుందా? ఒక్కసారి హోల్డ్ లో ఉండాలి. బ్రీఫ్ ఒకసారి పబ్లిక్ ని మళ్ళీ బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మ్యాప్ ప్లే చేయండి, పీసీఆర్ ఫుల్ గా ఆ ప్రెస్ నోట్ ప్లే చేయండి. సో ఈ ప్రెస్ నోట్ ప్రకారంగా నెంబర్ ఆఫ్ ఎలక్టోరల్ ఎన్ని ఉన్నాయనంటే 3,38,26,448 మంది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఓటర్లు. దాంట్లో 2,64,87,214 మంది తమ డిజిటలైజ్కి ఆ ఫామ్స్ ఇచ్చేశారు. అయితే దీంట్లో ఒక తిరకాసు ఏంటంటే దీంట్లో 60 లక్షల మందికి సుమారుగా డబుల్ ఓటర్స్ అనో, లేకుంటే వివరాలు తప్పుగా ఉన్నాయనో, లేకపోతే ఇంకేదైనా డీటెయిల్స్ మ్యాచ్ అవ్వకపోవడమో ఇలాంటి విషయాలు ఉన్నాయి. అంటే ఈ 2,60,00,000లో కూడా 60 లక్షల మందికి మిస్ మ్యాచ్ డీటెయిల్స్ ఉన్నాయి. డిజిటలైజ్ అయింది, బట్ వాళ్ళకు కూడా ఫైనల్గా ఒక వెరిఫికేషన్ అండ్ అవి కూడా చేయాల్సి ఉంటుంది అనే రకంగా ఎలక్షన్ కమిషన్ చెప్తున్నట్టు తెలుస్తోంది. సో 60 lakhs ఇన్ దాట్ 2,60 lakhs విల్ బి ఫర్దర్ అగైన్ వెరిఫైడ్. వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసే అవకాశం ఉంది. సో వాళ్ళని కొంత డబుల్ ఓటర్స్గా లేకుంటే రకరకాలుగా పరిగణలోకి తీసుకున్నారంట. ఇంకా మొత్తానికి కలెక్ట్ చేయకుండా ఆ ఫామ్స్ని ఇవ్వకుండా ఉన్న వాళ్ళ సంఖ్య 73 లక్షలు. అంటే ఆ 60 లక్షలు, ఈ 70 లక్షలు, అంటే సుమారుగా 1,20,00,000 పైచిలుకు, 1,20,00,000 పైచిలుకు మంది ఇప్పుడు రిస్క్లో ఉన్నారు. 60 లక్షలకి ఈజీగానే అయిపోతుంది. మిగిలిన వారు మళ్ళీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోవాలి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకున్న తర్వాత ఎంతమందికి అర్హత వస్తుందో చూడాలి. సో మధు గోవాన్, ఎప్పుడు వీళ్ళకి మళ్ళీ అవకాశం ఉండబోతోంది? ఎప్పటి నుంచి ఈ వెరిఫికేషన్ మళ్ళీ స్టార్ట్ అవబోతోంది? ఏ రకంగా ఉంది నెక్స్ట్ ఫర్దర్గా? నమోదు జాబితా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత నెక్స్ట్ సెప్టెంబరు, అక్టోబర్ వరకు కూడా వీరికి సంబంధించిన అవసరం అభ్యంతరాలు ఉన్నా, మళ్ళీ అప్రోచ్ అవ్వాలనుకున్నా వాళ్ళు ఎన్నికల కమిషన్ ని అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల అధికారులను అప్రోచ్ కావచ్చు. మళ్ళీ వారి ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. మిస్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటే దానికి సంబంధించిన కారణాలు అంటే అవైలబిలిటీ లేకపోవడమా, దాంట్లో డీటెయిల్స్ తప్పుడుగా సమాచారం ఇవ్వడమా, లేకుంటే అడ్రస్ చేంజ్ అనేటువంటిది ఇవన్నీ అవకాశం కల్పిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎవరి ఓటు పోయేటువంటి అవకాశం లేదు. అందరికీ ఫారాలు అందజేశాము. వాళ్ళు స్వతహాగా ఏ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ ప్రాంతంలో ఓటు వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళ నిర్ణయంగానే, ఓటర్ల నిర్ణయంగానే ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. ఇప్పటికే ఒకసారి సుదర్శన్ రెడ్డి దీనికి సంబంధించి ఎన్నికల అధికారి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆయన ప్రెస్ క్లబ్ లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొంటూ ఎవరి ఓటు తీయాలనే ఉద్దేశం ఎన్నికల కమిషన్ కి లేదు. చాలా స్పష్టంగా వారి ఓటుని నమోదు చేసుకోమని చెప్తా ఉన్నాం. వాళ్ళు ఎక్కడ ఉంచుకోవాలనుకుంటున్నారో, ఒక డబ్లింగ్ ఓట్లు ఉంటే, డబల్ ఉంటే ఓట్లు ఎక్కడ దాన్ని కంటిన్యూ చేసుకోవాలనుకుంటున్నారు అనేటువంటి క్లారిటీ తీసుకోవాలని మాత్రమే ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. కొన్ని సందర్భాలలో ఇప్పుడు బిఎల్ఏలు కానీ బిఎల్ఓలు కానీ కరెక్ట్ సందర్భాలలో మాకు చేరట్లేదు, మా దగ్గర సంప్రదించలేనటువంటి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా దాన్ని మా దృష్టికి తీసుకురండి. ఇప్పట్లో ఇమ్మీడియట్లీగా ఎన్నికలు లేవు తెలంగాణలో, పశ్చిమ బెంగాల్, బీహార్లో లాగా ఇమ్మీడియట్లీగా ఎన్నికలు జరగట్లేదు. కాబట్టి తర్వాత సమయం ఉంది, ఇంకా 2.5 సంవత్సరాలు ఇప్పటికే అధికారికంగా టైం ఉంది. కాబట్టి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫ్యూచర్ లో కూడా అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం అత్యంత కీలకంగా కేంద్ర ప్రభుత్వం